హాయ్ అండి అందరికీ. మేము నిన్న అయితే స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్ళామండి. అసలు చాలా అంటే చాలా రష్ ఉందండి. చూడండి వెహికల్స్ ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో. మాది కూడా ఇంకా స్ట్రక్ అయిపోయిందండి. మెల్లిగా వెళ్ళాము. ఒక 1½ కిలోమీటర్‌కి 45 మినిట్స్ టైం అయితే పట్టిందండి మేము రీచ్ అవ్వడానికి. అసలు చిన్న పిల్లలు ఇంకా ఏజ్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాకపోతే ఏంటంటే దారిలో కొద్ది వరకు మాత్రమే లైటింగ్స్ ఉన్నాయండి. టోటల్‌గా అయితే లేవు. చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. అసలు ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్స్ బాగుంటాయని అందరు చెప్పడంతో చాలా వస్తున్నారు. ఇంకా హాలిడేస్ కావడంతో ఫుల్ రష్ అయితే ఉందండి. నాకు తెలిసి పాసిబుల్ అవుతే ఇంకో 1 ఆర్ 2 మంత్స్ తర్వాత విజిట్ చేయడం బెటర్. అప్పుడైతే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటదేమో. చూడండి ఎలా ఉన్నారు అసలు చిన్న పిల్లలు, ఏజ్డ్ వాళ్ళు. అక్కడైతే కనీసం వాటర్ కూడా లేవండి. స్టార్టింగ్‌లో ఉన్నాయంట. అసలు టెంపుల్‌లో వెళ్ళిన తర్వాత డ్రింకింగ్ వాటరే లేవు. మా పిల్లలైతే వాటర్ వాటర్ అన్నారు. అసలు నేనైతే మర్చిపోయాను. కానీ చాలా కష్టమండి. ఏజ్డ్ వాళ్ళైనా, పిల్లలైనా, దాహమైనా చాలా ఉబ్బరిస్తుంది. అసలు తోసుకోవడంలానే ఉంది. చూడండి ఎంత జనాలున్నారో. ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే వాటర్ కానీ, పిల్లలకైతే తినడానికి ఏమన్నా తీసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడైతే షాప్స్ కానీ ఏం కూడా లేవండి అసలు. ఇదేనండి లైటింగ్స్ మాత్రం. ఇవైతే పాదాలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతాము. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయండి. ఎక్కువ హైట్ ఏం లేవు. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. తర్వాత టెంపుల్ ఉందండి. చూడండి స్టెప్స్ పైన కూడా చాలామంది ఉన్నారు అసలు. తిరుపతి అంటే తిరుపతి ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడైతే అంటే బాగుంది సిస్టమేటిక్‌గా. కాకపోతే ఇక్కడ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అరేంజ్‌మెంట్స్ కూడా కరెక్ట్‌గా లేనట్టు అనిపించింది. చూడండి ఎంత రష్ ఉందో అసలు. 1000 రూపీస్ టికెట్, ఇంకా 50 రూపీస్ అండ్ సర్వదర్శనం ఉన్నాయంట. బట్ 1000 రూపీస్ దానికి ఎవరు ఉండరని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అదిగోండి లైన్ అంతా 1000 రూపీస్‌కే అండి. టికెట్స్ దగ్గర రష్ ఉంది. లైన్‌లో ఉంది. అసలు చాలామంది అయితే మధ్యలోంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంటంటే ఫస్టే చెప్తున్నారు. టికెట్ తీసుకున్నాక రిటర్న్ అయితే తీసుకోమని చెప్పే ఇస్తున్నారంట. సో చాలామంది మధ్యలో వెళ్ళిపోయారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే. అదిగోండి ఎన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయో చూడండి. ఇంకేంటంటే మొబైల్ కూడా అలో లేదన్నారు. కాకపోతే డిపాజిట్ దగ్గర కూడా చాలా రష్ ఉందని చెప్పేసి వాచ్‌మెన్ అయితే సైలెంట్‌లో పెట్టుకోమని చెప్పారు. ఒకవేళ వీడియో తీసినట్టు, ఫోటో తీసినట్టు కనిపిస్తే హుండీలో వేసేస్తామని చెప్పారండి. కానీ చాలా అసలు చూడండి ఎంత రషో. అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు అండి 9 అయిపోయింది ఆల్మోస్ట్. 9:15 అలా అయింది. అయినా ఇంకా అసలు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇంకా చాలామంది వస్తున్నారండి ఆ టైం కూడా. ఇదైతే హనుమాన్ విగ్రహం ఉందండి అక్కడ ఒకటి. అసలు చాలా బాగుంది. ఎంత నైట్ అయినా కూడా 9:00కి క్లోజ్ అన్నారు. కాకపోతే ఇంకా వస్తున్నారండి. అదిగోండి పవర్ అయితే పోయింది మేము బయటకు వచ్చినాక. అసలు లైట్స్ కూడా లేవు సరిగా. కానీ కష్టమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.